బైపీసీ తీసుకున్న తర్వాత మన ముందున్న దారి ఏంటి? చాలామందికి వెంటనే మెడిసిన్ గుర్తొస్తుంది. కరెక్టే కదా? కానీ ఒక్క నిమిషం, ఆ ఒక్క దారికి అవతల ఓ పెద్ద ప్రపంచమే ఉంది. ఎన్నో అద్భుతమైన అవకాశాలున్నాయి. రండి, ఈరోజు మనం ఆ ప్రపంచమేంటో ఒకసారి చూద్దాం. చూశారు గదా, చాలామంది బీపీసీ స్టూడెంట్స్ అనుకునేదిదే, ఎంబీబీఎస్ఏ మన ఫైనల్ గోల్ అని. ఇందులో తప్పేం లేదు, ఒక లక్ష్యం పెట్టుకోవడం చాలా మంచిది. కానీ నిజం చెప్పాలంటే సైన్స్, హెల్త్, రీసెర్చ్ ఫీల్డ్స్లో ఇంకా బోలెడన్ని దారులున్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ విశ్లేషణ. సరే, ముందుగా అందరి ఫేవరెట్, అందరి డ్రీమ్ గురించి మాట్లాడుకుందాం. అదే మెడికల్ పాత్. ఎందుకంటే మెడిసిన్ అనేది చాలామందికి ఒక కల. సో మన జర్నీని ఈ సుపరిచితమైన దారితోనే స్టార్ట్ చేద్దాం. ఇవి మనందరికీ బాగా తెలిసినవే. ఎంబీబీఎస్ అంటే అల్లోపతి, బీడీఎస్ డెంటిస్ట్రీ, అలాగే ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ట్రెడిషనల్ కోర్సులు, ఇంకా బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ లాంటి పారామెడికల్ కోర్సులు. ఇవన్నీ మన హెల్త్ కేర్ సిస్టమ్కు వెన్నెముటలాంటివి, అన్నీ ముఖ్యమైనవే. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. మరి సైన్స్ అంటే ఉన్న ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కడికి తీసుకెళ్లగలదు? ఇదొక మంచి ప్రశ్న కదూ. ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. డాక్టర్ అవ్వడమనే దారి నుంచి పక్కకు వెళ్ళి కొత్త దారుల వైపు చూద్దాం. ఎందుకంటే సైన్స్ అంటే కేవలం డాక్టర్ అవ్వడం మాత్రమే కాదు, అస్సలు కాదు. ఓకే, ఇప్పుడు మనం కోర్ సైన్స్ డిగ్రీల గురించి మాట్లాడుకుందాం. అంటే రీసెర్చ్, కొత్త కొత్త ఆవిష్కరణలకు బేస్మెంట్ లాంటివన్నమాట. ఇవి జస్ట్ డిగ్రీలు కావు, ఫ్యూచర్లో జరిగే ఎన్నో అద్భుతాలకు ఇవే ఫౌండేషన్. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, ఇటువైపు అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్, అబ్బో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ కూడా. ప్రతి ఫీల్డ్ ఒక కొత్త ప్రపంచంలాంటిది. వీటి ద్వారా వచ్చే నాలెడ్జ్కి అస్సలు లిమిట్ ఉండదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకే సైన్స్ ఫౌండేషన్తో రెండు చాలా డిఫరెంట్ దారిలో వెళ్ళొచ్చు. ఒకటి రీసెర్చ్, రెండోది అప్లికేషన్. ఉదాహరణకు బీఎస్సీ జెనెటిక్స్ తీసుకుంటే దానితో జీవం యొక్క మూల రహస్యాలేంటో కనిపెట్టొచ్చు. ఇది ప్యూర్ రీసెర్చ్. అదే నాలెడ్జ్ని ఫుడ్ టెక్నాలజీ వైపు తీసుకెళ్తే కొత్త రకం ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. అంటే ఒకటి డిస్కవరీ అయితే ఇంకొకటి డెవలప్మెంట్. అద్భుతం కదా? సరే, రీసెర్చ్ బావుంది, కానీ సైన్స్ని డైరెక్ట్గా, ప్రాక్టికల్గా ప్రతిరోజు వాడే కెరీర్స్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించే చూద్దాం. ఇక్కడ సైన్స్ పుస్తకాల్లోంచి బయటకొచ్చి మన డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోతోంది. ఉదాహరణకు ఫార్మసీనే తీసుకుందాం. దీనికి ఒక క్లియర్ పాత్ ఉంది. ముందు బీఫార్మ్ చేస్తారు, అది ఫౌండేషన్. తర్వాత ఎంఫార్మ్తో నచ్చిన ఏరియాలో స్పెషలైజేషన్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఫార్మా ఇండస్ట్రీలోకి ఎంట్రీ. అక్కడ రీసెర్చ్, ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఇలా ఎన్నో ముఖ్యమైన రోల్స్ ఉంటాయి. హెల్త్ కేర్ సెక్టార్లో ఇదొక చాలా పవర్ఫుల్ కెరీర్ పాత్. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. జంతువులంటే ఇష్టమా? అయితే వెటనరీ సైన్స్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తారా? ఫోరెన్సిక్ సైన్స్తో రియల్ లైఫ్లో క్రైమ్ సాల్వ్ చేయొచ్చు. కొత్త మందులు, ట్రీట్మెంట్స్ కనిపెట్టడంలో హెల్ప్ చేయాలనుకుంటే క్లినికల్ రీసెర్చ్ రంగం ఉంది. పేషెంట్ కేర్లో డాక్టర్స్కి సపోర్ట్గా ఉండటానికి ఫిజీషియన్ అసిస్టెంట్ కోర్సులున్నాయి. చూసారా, ప్రతి దాంట్లో సైన్స్ అప్లికేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇప్పటివరకు మనం ప్రైవేట్ సెక్టార్ గురించి, ఇండస్ట్రీ గురించి చూశాం. సరే, ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా ఆలోచిద్దాం. పబ్లిక్ సర్వీస్ అంటే ప్రభుత్వ రంగంలో సైన్స్కు ఉన్న పవరేంటి? దేశ ఆరోగ్యాన్ని, భద్రతను తీర్చిదిద్దడంలో మన సైన్స్ నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుంది? చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా ఎయిమ్స్, ఐసీఏఆర్ లాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ పొజిషన్ సంపాదించవచ్చు. దేశ సేవ చేయాలనుకుంటే డిఫెన్స్ సర్వీసెస్లో ఆర్మీ మెడికల్ కార్ప్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ నర్సింగ్ లాంటివి ఉన్నాయి. ఇక సివిల్ సర్వీసెస్ అంటే డిగ్రీ తర్వాత యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ రాసి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ లాంటి కీలకమైన పదవుల్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ చాలా స్టేబుల్, రెస్పెక్టబుల్ కెరియర్స్. ఇక మన ప్రయాణంలో చివరి మజిలీకి వచ్చేసాం. అండ్ నాకైతే ఇదే మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్. అదేంటంటే ఫ్యూచర్ కెరియర్స్. టెక్నాలజీతో దూసుకుపోతున్న ఈ రోజుల్లో బీపీసీ నాలెడ్జ్కి ఎక్కడైతే ఫుల్ డిమాండ్ ఉందో ఆ కొత్త సరిహద్దుల గురించి ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఫీల్డ్స్ చూడండి. బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే బయాలజీ ప్లస్ డేటా సైన్స్. అదొక పవర్ఫుల్ కాంబినేషన్. జెనెటిక్స్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్, ఇది మెడిసిన్ ఫ్యూచర్నే మార్చేయగలదు. ఇక ఎంబీఏ చేసి
హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వైపు వెళ్తే హాస్పిటల్స్, హెల్త్ సిస్టమ్స్ని లీడ్ చేయొచ్చు. పబ్లిక్ హెల్త్ అంటే పెద్ద పెద్ద మహమ్మారుల్ని ఎదుర్కోవడం. ఇంకా సొంతంగా ఏదైనా సాధించాలనుకుంటే హెల్త్ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. చూసారా, సైన్స్కి టెక్నాలజీ మేనేజ్మెంట్ తోడైతే భవిష్యత్ ఎలా ఉంటుందో. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే: వైద్యం మాత్రమే మార్గం కాదు. బీపీసీ అనేది ఒకే ఒక్క దారికి ఎంట్రీ పాయింట్ కాదు, అదొక జంక్షన్. అక్కడ్నుంచి ఎన్నో దారులు వెళ్తాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏమేం చూశాం? అగ్రికల్చర్, జెనెటిక్స్, ఫార్మా, పబ్లిక్ హెల్త్, రీసెర్చ్, టెక్నాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే బీపీసీ అనే ఫౌండేషన్ మీద ఎన్నో రకాల కెరీర్ బిల్డింగ్స్ కట్టొచ్చన్మాట. అందుకే ఏది నచ్చుతుందో, ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవకాశాల ప్రపంచం చాలా చాలా పెద్దది. సో అసలు ప్రశ్నేంటంటే, ఇంత పెద్ద విశ్వంలో ఏ కొత్త ప్రపంచాన్ని అన్వేషించి తమకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకుంటారు?